నిన్న ఎక్కడ వరకు చేసినాము? బిపి రోల్స్ బిపి బీపీ క్రియేట్ రోల్స్. చేసినాము, అసైన్ చేసాము. సో టుడే ఎక్కడ స్టెప్ ఆగిపోయింది? పార్ట్నర్ ఫంక్షన్స్ కదా. సో పార్ట్నర్ ఫంక్షన్స్ కంప్లీట్ చేద్దాం. పార్ట్నర్ డిటర్మినేషన్. ఓకే, స్లాష్ ఎన్ విఓపిఏ అన్న. ఎస్, పార్ట్నర్ డిటర్మినేషన్. ఓకే, చేంజ్. సో ఇక్కడ పార్ట్నర్ డిటర్మినేషన్ కావాలంటే ఓన్ గా చేసుకోవచ్చు. ఓకే, బట్ మనము స్టాండర్డ్ యూజ్ చేద్దాం. ఏజీ అని ఇది ఉండాల. దేనికి పార్ట్నర్ డిటర్మినేషన్ దేనికి? టోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ ఉంటది కదా మన కస్టమర్ లో. ఓకే, ఓకే. ఆ, ఇక్కడ చేస్తేనే మన కస్టమర్ మాస్టర్ డేటా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ సోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ వచ్చేది ఇక్కడ నుంచినే, ఈ పార్ట్నర్ డిటర్మినేషన్ నుంచినే. పార్ట్నర్ డిటర్మినేషన్. ఓకే, సో ఇవి స్టాండర్డ్ గా స్టాండర్డ్ గా ఏజీ ఇచ్చినాడు, బట్ మనకు కావాల్సిన విధంగా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ఓన్ గా. బట్ మనం స్టాండర్డే వాడదాం. ఇక్కడ ఏజీ వచ్చేసి ఇది, ప్రొసీజర్ వచ్చేసి ఇవి. టోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ, పార్ట్నర్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఫంక్షన్స్ ఏజీకి వచ్చేసి సోల్ టు పార్టీ ఎస్పి. ఓకే, పార్ట్నర్ ఫంక్షన్ ఎస్పి. ఇక్కడ ఇదిగో నో చేంజ్ నో చేంజ్ పాసిబుల్. ఇది వచ్చేసి పార్ట్నర్ మ్యాండేటరీ. సేల్ చార్ట్ క్రియేట్ చేసేటప్పుడు పార్ట్నర్ మ్యాండేటరీ ఇస్తేనే కదా మన సేల్ చార్ట్ క్రియేట్ అయ్యేది. ఈ ఆప్షన్ గిన అంటిక్ చేసుకుంటే అలౌ చేస్తుంది, పార్ట్నర్ లేకుండా అలౌ చేస్తుంది, బట్ నో యూజ్ కదా. అందుకని చెప్పేసి ఇక్కడ కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చాడు. సేల్స్ చార్ట్ క్రియేట్ చేసినప్పుడు అర్థమవుతుంది. సో మన గ్రూప్ వచ్చేసి హెచ్పిఐఎన్ కదా. హెచ్పిఐఎన్ కి మన పార్ట్నర్ డిటర్మినేషన్ అసైన్ చేయాల. స్టాండర్డ్దే, మనము స్టాండర్డ్దే తీసుకుందాం. ఏజీ. ఎస్, సో ఏజీ కావాలంటే ఓన్ గా చేసుకోవచ్చు. కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఆ రిక్వైర్మెంట్స్ కావాలనుకుంటే ఓన్ గా చేసుకోవచ్చు. ఓకే, హెచ్పిఐఎన్ లో మన గ్రూప్, ఇది గ్రూప్ ఎగనెస్ట్ గా, కస్టమర్ గ్రూప్ ఎగనెస్ట్ గా మన పార్ట్నర్ డిటర్మినేషన్. ఓకే, పార్ట్నర్ ఫంక్షన్. ఫంక్షన్స్ వచ్చేసి సోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ ఉంటాయి కదా. ఇది ఒకటి సోల్ టు పార్టీ కేయు, పార్ట్నర్ టైప్, పార్ట్నర్ టైప్ కేయు. ఓకే, ఇంకొకటి షిప్ టు పార్టీ ఉండాలి. టు పార్టీ. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇవేం స్టాండర్డ్ యూజ్ చేద్దాం, చూద్దాం ఏమైనా ఎర్రర్ వస్తే. మన అకౌంట్ గ్రూప్ వచ్చేసి హెచ్పిఐఎన్. ఇక్కడ లేదు. ఇక్కడ అసైన్ చేయలేము న్యూ ఎంట్రీ తీసుకొని. ఏజీ చేయాలి చేయాలి. పార్ట్నర్. న్యూ ఎంట్రీ కాదు, కాపీ చేసుకొని చేయాలా, స్టాండర్డ్ ఓకే, కాబట్టి. ఓకే. ఇక్కడ సోల్ టు పార్టీ ఒకటి తీసుకుంటున్నా. ఓకే,
ఇది వచ్చేసి మన అకౌంట్ గ్రూప్ HPIN. ఓకే, డన్. బిల్ టు పార్టీ. బిల్ టు పార్టీకి కూడా చేసుకోవచ్చు. బిల్ టు పార్టీకి కూడా చేద్దాం. ఓకే. పేయర్. పేయర్ కూడా కావాలి. ఓకే. టిప్ పార్టీ కనిపించలేదు. ఓకే, టిప్ పార్టీ. ఓకే. సో ఏజీ మన ఫార్నర్ దీనికి డిటర్మినేషన్ HPIN. ఓకే. పార్ట్నర్ ఫంక్షన్స్. టు పార్టీ HPIN. Where is it? Okay. ఇక్కడేం లేదు ఇంకా. సేవ్. డన్. సో ఇప్పుడు ఓకే. సో బిఫోర్ ప్రొసీడింగ్ మీకు కాన్సెప్ట్ చెప్పాలి. నార్మల్గా అయితే ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ మనకు యాజ్ ఎ స్టాండర్డ్ గా 2 టైప్స్ ఆఫ్ సేల్స్ ప్రాసెస్లు ఉంటాయి. ఓకే. ఒకటి వచ్చేసి నార్మల్ స్టాండర్డ్ సేల్స్ ప్రాసెస్. నార్మల్ సేల్స్ ప్రాసెస్ O2C సైకిల్ ఎలా ఉంటుందంటే సేల్స్ ఆర్డర్, లేదంటే ఫస్ట్ కొటేషన్, ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్, డెలివరీ. పోస్ట్ గూడ్స్ ఇష్యూ PGI. డెలివరీ తర్వాత PGI, తర్వాత ఇన్వాయిస్. బిల్లింగ్. ఓకే. బిల్లింగ్, పేమెంట్. పేమెంట్. ఇది అందరికీ తెలిసిన నార్మల్ ప్రాసెస్. ఇంకొక ప్రాసెస్ ఉంది. ఐడియా ఉందా ఎవరికన్నా? అది నార్మల్ లేదన్నా. ప్రాసెస్, నార్మల్ O2C సైకిల్. సో ఇదేంటంటే థర్డ్ పార్టీ సేల్స్. థర్డ్ పార్టీ సేల్స్ ప్రాసెస్. ఇక్కడ ఎలా ఉంటుందంటే నార్మల్ గా ఇది వచ్చేసి జనరల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇన్ కేస్ నీ ఒక ప్రోడక్ట్ రెడీ చేయాలనుకుంటున్నావు. ఓకే, రెడీ చేస్తున్నావు. దానికి కస్టమర్ ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాడు. ఓకే, తర్వాత కొటేషన్ వేసుకుంటాడు, సేల్స్ ఆర్డర్ రైట్ చేస్తాడు,
సో మనము గూడ్స్ యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గూడ్స్ డెలివరీ చేస్తాము, తర్వాత పీజీఐ చేస్తాము. ఓకే, గూడ్స్ ఇష్యూ చేస్తాము కస్టమర్ కి, తర్వాత బిల్లింగ్ తీసుకుంటాం, తర్వాత పేమెంట్ తీసుకుంటాం. ఓకే, ఇది ఓకే. సో థర్డ్ పార్టీ సేల్స్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది. ఇన్ కేస్ ఏది ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అంటే మనం ఫ్లిప్కార్ట్ తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ దగ్గర ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు, ఓన్లీ సేల్ జరుగుతాయి. ఏ మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్లిప్కార్ట్ అనే ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయదు. ఓకే, ఓన్లీ సేల్స్ చేస్తుంది. ఇలాంటి టైంలో ఏ ప్రాసెస్ యూజ్ చేసుకోవచ్చు అంటే నార్మల్ ప్రాసెస్ యూజ్ చేస్తే ఇక్కడ ఎంక్వైరీ, కొటేషన్, ఈ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తావు, తర్వాత డెలివరీ, తర్వాత పీజీఐ, బిల్లింగ్. ఇలా చేస్తే నువ్వు డెలివరీ ఎక్కడి నుంచి చేస్తావు, పీజీఐ ఎలా చేస్తావు, బిల్లింగ్ అంటే ఒకవేళ చేసుకోవచ్చు, పేమెంట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నీ దగ్గర మెటీరియల్ లేదు, నీ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ లేదు, నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేవు, ఎలా చేస్తావు ఇలాంటి ప్రాసెస్లు? సో దీనికోసమనే ఒక థర్డ్ పార్టీ సేల్స్ ప్రాసెస్ అని ఒక సపరేట్ గా ఒక సేల్స్ ప్రాసెస్, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ స్టెప్ యాజ్ యూజువల్ ఎంక్వైరీ కూడా అనుకోవచ్చు. ఎంక్వైరీ, మనము ఫ్లిప్కార్ట్ లో ఎంక్వైరీ చేస్తాం ఫస్ట్. ఓకే, తర్వాత ఒక కొటేషన్ యాజ్ ఏ కస్టమర్. మనం కస్టమర్ అనుకోండి, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని, ఒక ల్యాప్టాప్ ని కొనాల. ఓకే, ఫ్లిప్కార్ట్ కి రైజ్ చేస్తున్నాం ఒక సేల్స్ ఆర్డర్. థర్డ్ వచ్చేసి సేల్స్ ఆర్డర్ ఉంటుంది. సేల్స్ ఆర్డర్ రైజ్ చేయగానే ఫ్లిప్కార్ట్ వాడు మనకు డెలివరీ చేయలేడు, ఎందుకంటే వాడి దగ్గర ప్రోడక్ట్ లేదు. ఓకే, ఇట్స్ ఏ మీడియేటర్ అంతే. సో ఇక్కడ ఈ ఫ్లిప్కార్ట్ వాడు ఈ సేల్స్ ఆర్డర్ కి అగెనెస్ట్ గా ఫోర్త్ స్టెప్ వచ్చేసి థర్డ్ పార్టీకి పిఆర్ పిఓ రైజ్ చేస్తాడు. ఓకే, సేయింగ్ దట్ నా కస్టమర్ ఒకడు ఉన్నాడు, ఒక సేల్స్ ఆర్డర్ నాకు రైజ్ చేసినాడు. సో నేను ఒక పిఆర్పిఓ ఈ పర్టికులర్ స్పెసిఫికేషన్తో ఒక ల్యాప్టాప్ రెడీ చేసి, ఓకే, ఎవరికి, హెచ్పికి, హెచ్పి అనే ల్యాప్టాప్ కావాలి అని చెప్పేసి ఒక కస్టమర్ రైజ్ చేసినాడు సేల్స్ ఆర్డర్. ఈ ఫ్లిప్కార్ట్ వాడు పిఆర్ అండ్ పిఓతో, అంటే ఈ సేల్స్ ఆర్డర్ రైజ్ చేయగానే ఆటోమేటిక్ గా పిఆర్ అండ్ పిఓ రైజ్ అవుతుంది. ఓకే, పిఆర్ అండ్ పిఓ రైజ్ అవుతుంది. వెండర్ ఎవరు ఇక్కడ ఈ ఈ ఈ ప్రాసెస్ లో? హెచ్పి అనేవాడు వెండర్. వెండర్ నథింగ్ బట్ ప్రొవైడర్. ఈ ప్రొవైడర్ ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి ప్రొవైడర్. ఓకే, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి హెచ్పి వాడు ప్రొవైడర్ యాజ్ ఆఫ్ నో. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే డైరెక్ట్ గా మీరు నాకు సేల్స్ ఆర్డర్ నా కస్టమర్ రైజ్ చేసినాడు, మీరు డైరెక్ట్ గా కస్టమర్కే పంపించండి ల్యాప్టాప్. ఓకే, కస్టమర్కే సెండ్ గూడ్స్ టు కస్టమర్, సెండ్ మెటీరియల్ టు కస్టమర్. ఎక్కడి నుంచి? ఈ హెచ్పి వాళ్ళ నుంచినే. అప్పుడు ఫ్లిప్కార్ట్ వాడిది ఏమి ఉండదు, జస్ట్ పిఆర్పిఓ రైజ్ చేస్తాడు, సమ్ అమౌంట్ తోటి సమ్ మార్జిన్ పెట్టుకుంటాడు. మనం ఒక 40,000 రూపీస్కి సేల్స్ ఆర్డర్ రైజ్ చేస్తే ఒక పీస్ వాడేం పెట్టుకుంటాడు, పిఆర్పిఓతో రైజ్ చేసి, సో 35,000కి నాకు 5,000 అక్కడ మార్జిన్ పెట్టుకున్నా. మార్జిన్ ప్రాసెస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సమ్ ఎగ్జాంపుల్ ఒక అమౌంట్ పెట్టుకొని పిఆర్పిఓ తెలుసు కదా, పిఆర్ అంటే పర్చేజ్ రిక్వెజిషన్, పిఓ. ఓకే, దీన్ని పిఆర్పిఓ ప్రాసెస్ అంటారు. ఇది నార్మల్ గా దీనికి ఎటువంటి పిఆర్పిఓ
ఈ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తే ఏ పిఆర్ పిఓ రైజ్ అవ్వదు. డైరెక్ట్ గా సేల్స్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది, డెలివరీ వాడి దగ్గర మెటీరియల్ ఉంటుంది. ఓకే, ఆ మెటీరియల్ ని డెలివరీ చేస్తారు కస్టమర్ కి, తర్వాత పీజీఏ చేస్తారు, బిల్లింగ్ చేస్తారు, పేమెంట్ చేస్తారు. ఇక్కడ ఈ ప్రాసెస్ కి వచ్చేసరికి డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ వాళ్ళు డెలివరీ చేయరు. ఓకే, హెచ్పి అనే వెండార్ వాళ్ళు కస్టమర్ కి డెలివరీ చేస్తారు. కస్టమర్ కి డైరెక్ట్ గా మెటీరియల్ డెలివరీ చేస్తాడు. ఓకే, ఇక్కడ డిఫరెంట్ పడుతుంది మళ్ళా. పిఓ పిఓ అంటే ఇక్కడ అకౌంటింగ్ పిఆర్పిఓకి జిఆర్ ఉంటుంది, మళ్ళీ జిఆర్ ఉంటుంది, ఐఆర్ ఉంటుంది సపరేట్. ఈ పిఆర్పిఓ వచ్చిన తర్వాత ఈ పిఆర్పిఓకి అగెనెస్ట్ గా ఫస్ట్ ఏముంటుంది, జిఆర్ మెటీరియల్ ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్ జిఆర్ఐఆర్ తర్వాత జిఆర్ఐఆర్ డెబిట్ వెండర్. ఇక్కడ ప్రాసెస్ ఏం రాదనుకుంటా, ఓన్లీ మెటీరియల్ ఒకటే, మెటీరియల్ టు జిఆర్ఐఆర్ అంటే గూడ్స్ పంపిస్తున్నాడు, ఎవరికి, కస్టమర్ కి పంపిస్తున్నాడు. ఈ కేసులో డైరెక్ట్ గా ఎవరు, హెచ్పి వాడు పంపిస్తున్నాడు, బట్ ఇన్వాయిస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ కే ఇస్తాడు. ఫ్లిప్కార్ట్ ఎవరు ఇక్కడ ఈ కేసులో, వీడికి అంటే ఐ మీన్ ఫ్లిప్కార్ట్ వాడు పంపిస్తే ఈ ఫ్లిప్కార్ట్ వాడికి గూడ్స్ పంపించినట్టు వాడి బుక్స్ లో రెడీ చేసుకోవాలి. అప్పుడు మెటీరియల్ అకౌంట్ డెబిట్ ఇన్వెంటరీ వాట్ ఎవర్ ఇన్వెంటరీ మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ అకౌంట్ డెబిట్ జిఆర్ఐఆర్ క్రెడిటింగ్. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ బుక్స్ లోనే జిఆర్ఐఆర్ డెబిట్ వెండార్ అకౌంట్ క్రెడిట్. ఇది నార్మల్ ప్రాసెసే కదా, పిఆర్పిఓకి నార్మల్ ప్రాసెస్. ఇక్కడ సైడ్ ఎక్కడ ఓన్లీ ఫ్లిప్కార్ట్ కి జరుగుతూ ఉంటుంది. ఓకే, వీడు జస్ట్ ఏ ప్రొవైడర్ అంతే, ఎవరు, ఫ్లిప్కార్ట్ వాడు ఓన్లీ ప్రొవైడర్. ఇక్కడ పిఆర్పిఓ రైజ్ కావాలి అనేది సేల్స్ ఆర్డర్ లో డిసైడ్ అవుతుంది. ఓకే, మన సేల్స్ ఆర్డర్ బిల్లింగ్ సేల్స్ ఆర్డర్ టైప్ అనుకుంటా, సేల్స్ ఆర్డర్ టైప్ లో డిసైడ్ అవుతుంది. చూద్దాం అది ఎక్కడ, ఐటమ్ కేటగిరీ అని చెప్పేసి కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఆ కాన్ఫిగరేషన్స్ లో చేసుకుంటే డైరెక్ట్ గా పిఆర్పిఓ రైజ్ అవుతుంది, మెటీరియల్ ఇలా అకౌంటింగ్ బుక్స్ లో ఇలా అవుతుంది. బట్ మళ్ళీ ఫైనల్ గా ఇక్కడ కస్టమర్ కి వచ్చేసి ఒక ఇన్వాయిస్ రెడీ అవుతుంది. పీజీఐ ఉండదు ఇక్కడ, పీజీఐ వీడు పంపిస్తాడు. ఓకే, పీజీఐ డైరెక్ట్ గా బిల్లింగ్ నార్మల్ సిఓజిఎస్ డెబిట్ మెటీరియల్ అకౌంట్ క్రెడిట్. సో వీడికేమో నాకు వేరే ప్రొవైడర్ నుంచి ఇన్వాయిస్ రైజ్ అవుతుంది, గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నా. సో అలాగా వీడు కూడా పేమెంట్ చేసేస్తాడు. పేమెంట్ మళ్ళీ ఫ్లిప్కార్ట్ హెచ్పికి పేమెంట్ చేస్తాడు, మనకు పేమెంట్ ఎవరు చేస్తారు, అదే ఫ్లిప్కార్ట్ కి పేమెంట్ ఎవరు చేస్తారు, కస్టమర్ చేస్తారు. కస్టమర్ అకౌంట్ డెబిట్ సేల్ అకౌంట్ క్రెడిట్, సేల్స్ అండ్ రెవెన్యూ ఆర్ సేల్స్ వాట్ ఇస్ రెవెన్యూ అకౌంట్ క్రెడిట్. ఇక్కడ కూడా సేమ్, బట్ పీజీఐ అనేది ఇక్కడ స్టాండర్డ్ ప్రాసెస్. ఇక్కడ పీజీఐ అనేది ఉండదు. పీజీఐ ఎలా జరుగుతుంది అంటే త్రూ వెండార్ ద్వారా జరుగుతుంది. సో డిఫరెంట్ అన్నమాట. ఇక్కడ 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఈ 2 ప్రాసెస్లు డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ లో వాడుకోవాలా. మనం నార్మల్ గా ప్రొసీజర్ అయ్యేది ఇది సైకిల్ అంటే ఇది. బట్ ఇంకొకటి కూడా ఉంది, ఇంకో థర్డ్ పార్టీ సేల్స్ ప్రాసెస్ కూడా ఉంది. ఇది ఎస్డి వాళ్ళకి ఇంపార్టెంట్, మనకంటే కూడా. బట్ మనకు కూడా తెలిసి ఉంటే యాడ్ ఆన్ అడ్వాంటేజ్. ఓకే, ఎలాంటి ఈ ఎగ్జాంపుల్స్ తో ఇంటర్వ్యూలో చెప్పగలిగితే సక్సెస్.
సేమ్ ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పేసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇది ఈ ప్రాసెస్ కుదిరితే చూద్దాము టెస్టింగ్ చేయడానికి ఎలా పడుతుంది ఎంట్రీస్ ఏంటి అని. బట్ ఇదైతే ఇప్పుడు నార్మల్ గా ఫాలో అయిదాం. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది వచ్చేసి టూ ప్రాసెస్. ఎస్డి సైకిల్ అంటే ఓన్లీ నార్మల్ సేల్స్ ప్రాసెస్ ఒకటే కాదు, థర్డ్ పార్టీ సేల్స్ ప్రాసెస్ కూడా ఉంది. ఓకే, ఇది డిపెండ్స్ అపాన్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కో రిక్వైర్మెంట్ ఉంటుంది. నీది ఫ్లిప్కార్ట్ ఎస్ఏపి వాడుతుంది అనుకో, వాడు ఎస్డి ప్రాసెస్ వాడాలా అంటే ఈ ప్రాసెస్ వాడాల్సిందే కదా. నార్మల్ ప్రాసెస్ వాడితే రీచ్ అవ్వలేడు. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినా, డెలివరీ చేయాలా, పీజీఏ చేయాలా, బిల్లింగ్ చేయాలంటే వాడి దగ్గర మెటీరియల్ లేదు. సో వేరే వెండర్ కి కనెక్ట్ అవ్వాలా, మెటీరియల్ తీసుకొని రావాలా, దాని నుంచి డైరెక్ట్ గా కస్టమర్కి పంపించాలా. లేదంటే కస్టమర్కి పంపించలేడు కదా ఫ్లిప్కార్ట్ వాడు. వాడు ఎస్ఏపి వాడుతుంటే ఈ ప్రాసెస్ ఫాలో అయితే స్టాండర్డ్ ప్రాసెస్ రీచ్ అవ్వలేడు. రీచ్ అవ్వడానికి నాట్ పాసిబుల్. అందుకని చెప్పేసి ఒక థర్డ్ పార్టీ సేల్స్ ప్రాసెస్ కూడా ఉన్నది ఎస్ఏపిలో. సో మోస్ట్లీ ఈ రెండు ప్రాసెస్లు ఇవిడతాం. మిగతా కూడా ఉన్నాయేమో ఇంకా కూడా, రెవెన్యూ, ఈ కాంట్రాక్ట్ ప్రాసెస్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ మోస్ట్లీ ఈ టూ ప్రాసెస్ వాడతారు. ఓకే, యా. సో మనం ఇప్పుడు సేల్స్ ఆర్డర్ ఫస్ట్, మనకు ఎంక్వైరీ, కొటేషన్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ అవసరం లేదు. డైరెక్ట్ గా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం. ఓకే, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి అంటే టీ కోడ్ ఏంటి? VA01. VA01. ఇక్కడ ఎర్రర్స్ వస్తాయి. మనం ఏమేమి మిస్ చేసినాం, ఇంకా కాన్ఫిగరేషన్స్ ఏం చేయాల్సింది? ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చరు, ఈ ప్రైసింగ్ ప్రొసీజరు, ఇవి మాత్రమే. ఎవరు లాగిన్ అయినట్టున్నారే, మనం కాకుండా ఇంకా ఎవరైనా వాడుతున్నారా సర్వర్ సీనా? సేమ్ యూజర్ ఐడి. లేదన్నా, మనమే నలుగురు. అనిత లాగిన్ అన్నావా? లేదన్నా. పాప సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాము. లేదు, అప్పుడు లాగిన్ కాదు. మీకు తెలిసి నేను అయినా మార్నింగ్ నేను అయినా మార్నింగ్ చేయండి. చెప్పొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ లాగిన్ అయ్యింది. లేదు మార్నింగ్ అయినా క్లోజ్ చేసిన. ఓకేలే. ఎనీవే, ఈ ఈ స్టెప్స్ అన్ని మనం ఓన్లీ కాన్ఫిగరేషన్స్ వరకు, ఏది ఎస్డి కాన్ఫిగరేషన్స్ వరకు చేసినాం. ఇవన్నీ ఎస్డి కాన్ఫిగరేషన్సే. మన ఎఫ్ఐ కాన్ఫిగరేషన్ ఒకటి మిస్ అయింది, చెప్పగలరా? ఏం ఎఫ్ఐ కాన్ఫిగరేషన్? కాన్ఫిగరేషన్ జిఎల్స్ అన్నా, జిఎల్ జిఎల్స్ కూడా ఒక స్టెప్, బట్ అదేం కాన్ఫిగరేషన్ కాదు. VKOA settings. ఎస్, వికేఓఏ సెట్టింగ్స్. వికేఓఏ సెట్టింగ్స్ చూద్దాం. మనము జస్ట్ సేల్స్ ఆర్డర్ రైట్ చేసి చేద్దాము. ఎక్కడ హిట్ అవుతుందని ఎర్రర్ వచ్చిన తర్వాత రిజాల్వ్ చేద్దాం. ఓకేనా? సేల్స్ ఆర్డర్ టైప్ వచ్చేసి మనకు ఓఆర్ వచ్చేసి స్టాండర్డ్ ఆర్డర్ అనుకుందాం. ఓకే, ఇది స్టాండర్డ్ ఆర్డర్. ఓకే, ఓఆర్ అనేది. ఇక్కడ చాలా ఉంటాయి ఆర్డర్ టైప్స్. ఈ ఆర్డర్ టైప్ను బట్టే మనకు ప్రాసెస్ డిసైడ్ అవుతుంది. ఇది థర్డ్ పార్టీ సేల్స్ ప్రాసెసా, లేదు అంటే నార్మల్ ప్రాసెసా. ఓకే, ఇది స్టాండర్డ్ ఆర్డర్. ఇక్కడ కొన్ని చూసుకున్నట్టయితే థర్డ్ పార్టీ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి చూడండి.
లేదు. బట్ ఒక చోట ఉంటుంది, చెప్తాను నేను అది ఎక్కడ అనేది కాన్ఫిగరేషన్ చూద్దామా. హెచ్పిఐఎన్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఏంటి? హెచ్ఐ. డివిజన్ హెచ్ఐ. సేల్స్ ఆఫీస్ నాట్ రిక్వైర్డ్. ఓకే. సో ఇక్కడ సోల్ టు పార్టీ ఇవ్వాలి మనకు. అంటే సోల్ టు పార్టీ ఏంటి? సోల్ టు పార్టీ అంటే కస్టమర్. సోల్ టు పార్టీ ఈజ్ నథింగ్ బట్ కస్టమర్. ఓకే, మనం కస్టమర్ క్రియేట్ చేసుకోవాలి. ఒక కస్టమర్ ఆల్రెడీ క్రియేట్ చేసున్నా. సో సేల్స్ ఆర్గ్ లెవెల్లో, సో సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఈ బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడు. ఓకే. ఎఫ్ఐ కస్టమర్ వచ్చేసి కంపెనీ కోడ్ లెవెల్లో, సో కస్టమర్ వచ్చేసి ఈ కస్టమర్. ఓకే. సో మనము అదే ఇస్తాం కస్టమర్. నో ప్రైసింగ్ ప్రొసీజర్ కుడ్ బి డిటర్మైన్డ్. ఓకే. ఇక్కడ ప్రైసింగ్ ప్రొసీజర్ మన సేల్స్ ప్రాసెస్లో, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, డెలివరీ, షిప్పింగ్ కండిషన్స్, బిల్లింగ్, పార్ట్నర్ ఫంక్షన్స్. సో ఇక్కడ పార్ట్నర్ ఫంక్షన్స్ మనము క్రియేట్ చేసినవి వచ్చినాయి చూడు ఇక్కడికి కస్టమర్లోకి. మనం ఏదైతే క్రియేట్ చేసినామో మన అకౌంట్ గ్రూప్లో, నువ్వు ఇందాక అడిగావు చూడు అర్జున్. సో ఇక్కడ బై డిఫాల్ట్గా ఎస్పి, సోల్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయరు, ఎస్హెచ్ ఇవన్నీ మన కస్టమర్ గ్రూప్ అసైన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేసినాయి. నో ప్రైసింగ్ ప్రొసీజర్. ఏమైనా ప్రైసింగ్ ప్రొసీజర్ ఇస్తామా కస్టమర్లో? No pricing procedure could be determined. The appropriate pricing procedure could not be determined because no entry HI exists in a table 683V. ఏంటి టేబుల్లో సెట్ ప్రైసింగ్ ప్రొసీజర్ యాక్టివ్లీ. ఏంటి టేబుల్ ఏంటి? SC16N. ప్రైసింగ్ ప్రొసీజర్ టీ కోడ్ అండి. నో ప్రైసింగ్ ప్రొసీజర్, మెయింటైన్ ప్రైసింగ్, ఓవికేకి వచ్చి అసైన్ చేసేదన్న. ఓవికేకే అసైన్ చేసేది. ఓవికేకే ఇక్కడ ప్రైసింగ్ ప్రొసీజర్ అసైన్ చేస్తుంది.
సేల్స్ ఆర్క్ వచ్చేసి ప్రైసింగ్ ప్రొసీజర్ ఉంది, ఇదే చెప్తుంది, లేదు అని చెప్తా ఉంది. ఏ హెచ్పిఐఎన్ సేల్స్ ఆర్డర్ డిస్ట్రిబ్యూషన్, ఈ ఏకి ఈ ప్రైసింగ్ ప్రొసీజర్ లేదు అని చెప్తా ఉంది. V/08 కదా ఇంకొకటి. V/08. ఓకే, కుడ్ నాట్ బి డిటర్మైన్డ్. నో ప్రాబ్లం, ఇక్కడ కూడా లేదు. ప్రైజింగ్ ప్రొసీజర్ మనం దేనికి అసైన్ చేస్తాం? సేల్స్ ఆర్గనైజేషన్ కదా, డిస్ట్రిబ్యూషన్ అవును, ఛానల్, సేల్స్. అవును. అదే ఇందాక చూసాంగా అసైన్మెంట్. మళ్ళీ ఇక్కడ ఎందుకు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం కదా? సేల్స్ సో ఆర్డర్ ఆటోమేటిక్. క్రియేట్ చేస్తున్నాము, ఆర్డర్ డిటర్మైన్ చేసుకోలేకుంది అని చెప్తాను. అంటే ఎక్కడో ఇన్కన్సిస్టెన్సీ ఉంది. అసైన్ చేసింటే అసైన్ చేసినాం అని చెప్పు, అట్లా కాదు. ఇక్కడ డిటర్మైన్డ్, కుడ్ నాట్ బి డిటర్మైన్డ్ అని చెప్తా ఉంది. I think somewhere assignment is not done wrong, maybe. So that's why it is showing. అసైన్మెంట్ చేసినాం కదా. సార్ గూగుల్లో చెక్ చేయండి. అక్కడ నో ఎంట్రీ విత్ కీస్ అని చూపిస్తుంది కదా. సో డిటర్మైన్ ఎంట్రీ విత్ కీస్. ఇది అదే అప్రాప్రియేట్ ప్రైసింగ్ ప్రొసీజర్ గుడ్ నాట్ బి డిటర్మైన్డ్ అంటే ఇక్కడ డిటర్మైన్ చేసుకో, బికాస్ నో ఎంట్రీ విత్ కీస్, దీస్ కీస్ తో లేదు, అందుకు డిటర్మైన్ చేసుకోలేకున్నాము అని చెప్తా ఉంది. బట్ మనకు డిటర్మినేషన్ ఉంది ఆల్రెడీ. ఒకసారి టేబుల్లో చెక్ చేసి 683 ఆ టేబుల్ లేదు, ఆ టేబులే లేదు. టేబులే లేదు, టేబుల్ నాట్ కరెక్ట్. కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్. సేల్స్ మనము కస్టమర్ ఎంటర్ చేయంగానే వస్తుంది అంటే ఆల్మోస్ట్ అది కస్టమర్ మాస్టర్ డేటాలో ఉంటుంది. కస్టమర్ మాస్టర్ డేటాలో ఒకసారి కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేయాలని చెప్తుంది. ఓకే, ఎక్కడ ఉంటుంది కస్టమర్ మాస్టర్లో చూడు. Ram, click on the sales area. ఏరియా సేల్స్ ఏరియా క్లిక్ చేయి. అక్కడ ఎక్కడ ఉంది సేల్స్ ఏరియా? ఎక్కడ కింద రా. అక్కడ ఒక ఫోల్డర్ టైప్ ఉంది కదా పక్కలో. ఓకే ఓకే, అక్కడ క్లిక్ చేయి.
సేల్స్ ఏరియాలోనే సేల్స్ ఏరియా అంటే ఆర్గనైజేషన్ లెవెల్లో ఉన్నాం ఇప్పుడు. ఓకే. ఆ సేల్స్ ఏరియా లెవెల్, సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్లో చూపిస్తాను. ఇది కాదు. ఎక్కడ పార్ట్నర్ సేల్స్ ట్యాబ్ అని ఉండాలి ఒకటి, సేల్స్ ట్యాబ్. సేల్స్ ట్యాబ్ ఒకసారి సేల్స్ ఎర్రర్ని దాంట్లో క్రియేట్ అని కొట్టున్నాను. ఇక్కడ నాగేంద్ర ఇది ఆల్రెడీ ఉంది నాగేంద్ర. క్రియేట్ అంటే సేల్స్ ఏరియా లెవెల్లో ఇంకొక కస్టమర్ క్రియేట్ అవుతుంది. ఓకే, కస్టమర్ ఇక్కడ క్రియేట్ కొడితే సేల్స్ ఏరియా ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇస్తే ఇంకొక కస్టమర్ క్రియేట్ చేయడమే సేల్స్ ఏరియా లెవెల్లో. ఇంకో ఆప్షన్ ఏదో ఉందని చెప్తుంది. సేల్స్ ఏరియా లెవెల్లోనే ఆర్డర్ ప్రైసింగ్, కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్. ఓకే, మేబీ కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్. ఓకే, 1 తీసుకుందాం. లెట్స్ సి. మినిట్. No, no pricing procedure could be determined. ఇక్కడ బిల్లింగ్ డేటా క్లిక్ చేయడం, బిల్లింగ్ డేటా. Billing. The tax ఇది. అక్కడ దాంట్లో సిపిపి ఉంటుంది, కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ ఆప్షన్ లేదా? లోనా బిల్లింగ్ ఆర్డర్ ఫ్లో ఉంది. ఇది ఆల్రెడీ ఇచ్చాంగా. ఇదిగో కస్టమర్ ప్రైసింగ్ ప్రొసీజర్ 1 ఇచ్చాం. ఎంత స్టాండర్డ్ తీసుకున్నాం. ఓవికేకేలో చెక్ ఒకసారి. ఒక్క నిమిషం చెక్ చేద్దాం.